నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు, భక్తుల ప్రత్యేక పూజలు, యజ్ఞాలు, అన్నదాన కార్యక్రమాలు. వార్డు సభల్లో, గ్రామ సభల్లో సెస్ విలీనంపై వినతి పత్రాలు. ఇసుక కొరతతో ఇంటి నిర్మాణాలు ఆగిపోతున్నాయని వెల్లడించిన ఏఐటీసీ నాయకులు. సెస్ లైసెన్స్ రెన్యువల్ జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ టీఆర్ఎస్ నేతలు. తంగళ్లపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, భక్తుల గిరి ప్రదక్షిణలు. సిరిసిల్ల పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈరోజు హనుమాన్ దేవాలయాల్లో హోమ కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. హనుమాన్ జయంతి సందర్భంగా వాడవాడల హనుమాన్ దేవాలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిరంజీవుడైన హనుమంతుని సేవిస్తూ భక్తులు తరించారు. ఆంజనేయునికి ప్రీతిపదమైన జిల్లేడు, తమలపాకు, గారెలతో మాలలు చేసి ఆయన మెడలో వేసి పూజలు చేశారు. ఈ వేడుకల్లో బ్రాహ్మణులు ఆంజనేయుని గొప్పతనాన్ని గూర్చి వేద మంత్రాల ద్వారా భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తరించారు. శ్రీవేద్యం ప్రతిగృహ్యదా సాపూర్వసూపదతిదుగ్ధసితాగృతాని సుస్వాదుయుక్త పరమాన్న పురస్కృతాని శాగోల సన్మరితి దీరగబాహ్లికాని భక్ష్యాని భక్ష జగదీశ్వరమయార్పితాని జన్మవం నీతు సత్యాసమిథామిదగ్రో రాజనందర్శయామి నీరాజనాంతం శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాంధారయామి పవన సుత హనుమానకి. సెస్ను ఎన్పీడీసీఎల్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిరిసిల్ల పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన వార్డు సభల్లో, తంగళ్లపల్లి మండలంలో నిర్వహించిన గ్రామ సభల్లో బీఆర్ఎస్ నాయకులు, గ్రామ రైతులు తీర్మానం చేశారు. ఈరోజు 3వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వార్డు సభ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి అధికారులకు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకునేలా ఈ యొక్క వార్డు సభలను నిర్వహించడం స్వాగతించాల్సిన విషయమే. కానీ 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు పరచకపోవడం వల్ల ప్రజలకు వారు అనుకున్న సంక్షేమ ఫలాలు అందకపోవడం కొంచెం బాధాకరమైన విషయమే అని చైర్పర్సన్ అన్నారు. వివిధ సందర్భాల్లో వార్డు సందర్శనలో భాగంగా ప్రభుత్వ సంక్షేమాలు, పథకాల అమల్లో ప్రజలు తెలిపిన సమస్యలను ఈ వార్డు సభ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్లను నిర్వహించాల్సిందిగా ఈ కార్యక్రమం ద్వారా మార్గదర్శకాలు ఇచ్చినా అందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం శోచనీయమని అన్నారు. సిరిసిల్ల సహకార విద్యుత్ పంపిణీ సంస్థ ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ పంపిణీ చేస్తూ పారదర్శకంగా ఉత్తమ సేవలు అందిస్తూ ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతున్న సంస్థ. ఈ సంస్థను రద్దు చేయడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయి
ఈ ప్రాంతం అభివృద్ధికి నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ సంస్థను రద్దు చేయకుండా సంస్థను కొనసాగిస్తూ సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనివ్వాలని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి వార్డు ప్రజలందరూ తీర్మానాన్ని ఆర్డీఓకి అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎండి కాదిర్ పాషా, ఏఎంసీ చైర్మన్ స్వరూప తిరుపతి రెడ్డి, ఏఈ నరసింహస్వామి, వార్డ్ ఆఫీసర్ ప్రవీణ్ పాల్గొన్నారు. నమస్కారాలు. గత పాలక వర్గంలో 3వ వార్డు చాలా నిధులు కేటాయించి టెండర్లు పూర్తయినటువంటి వాటిని ఏ కారణాల చేతనో మాకు తెలపలేదు. అవన్నీ టెండర్లు క్యాన్సిల్ చేశారు. అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే కుంటుబడి అభ్యర్థులందరి నోటీస్కి వచ్చింది. ప్రజలు కరువుగా ప్రతి ఒక్కరు సమస్యలు, మాకు మోరీ రోడ్ అవుతుంది అన్నారు, రోడ్ కాలేదు. టెండర్ అయిందన్నారు, ఎందుకు కాలేదు. డ్రైనేజ్ విషయంలో కానీ తర్వాత అవుట్స్కట్స్ కూడా మనము లిమిట్స్ దాటిపోయినాము. మారుమూల ప్రాంతం లెక్క అయిపోతుంది. అభివృద్ధి చెందుతుంది, చూస్తేనేమో అడవులు ఎక్కువ ఉన్నది. ఒకసారి అధికారులు దయచేసి పరిశీలన చేసి ఆ పనులు ప్లస్ ఇంకా అదనంగా పెరిగినాయి, ఇప్పటికి ఇంకా సమస్యలు పెరిగినాయి, అటువంటి ఆ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తారని చెప్పి మీ 3వ వార్డు ప్రజలందరి తరఫున అధికారులను ప్రజాప్రతినిధులను విన్నవించుకుంటున్నాం. ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రోగ్రాంలో ఈరోజు వార్డు సభలో చేసిన ఆర్డీఓ, ఏఎంసీ చైర్మన్ గారు, మరి 3వ వార్డు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మనము గతంలో కూడా అన్నీ కూడా కరెంటు, ఉచిత కరెంటు, 200 యూనిట్లకు ఉచిత కరెంటు, సిలిండర్లు, మరి ప్రతి ఒక్కటి కూడా పెట్టడం జరిగింది. మరి పూర్తి స్థాయిలో మరి మన 3వ వార్డే కాకుండా 39 వార్డులు నేను ఉంటే మరి అందరికీ సరైన న్యాయం అందుతలేదని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకు మీరు అధికారులు ఉన్నారు కాబట్టి మరి అధికారుల మా ప్రజాప్రతినిధుల కోరిక మేరకు అధికారులు మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి. మరి అంతేకాకుండా కూడా మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన 2000 పింఛనే మరి అదే ఉన్నది. ఒకటి మహాలక్ష్మి స్కీమ్ అని పెట్టడం జరిగింది. మరి ఒకటి అది ఉచిత బస్సు అని కూడా ఉచిత బస్సు ఒకటి నడుస్తుంది. మరి 2000 మరి వృద్ధులకు 4000, వికలాంగులకు 6000, మరి ఇట్లాంటి ఎన్నో పథకాలు చెప్పి కూడా ఇంకా అమలు చేయలేరు. మరి మేము ఎందుకంటే అందరికీ ఏ ప్రభుత్వాలు ఉన్నా పార్టీలకు అతీతంగా ప్రజల గురించే పనిచేస్తాం కాబట్టి మరి మా పార్టీ పక్షాన మేము వార్డు కౌన్సిలర్ పక్షాన మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్తే మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పడం జరుగుతుంది. మరి అంతేకాకుండా కూడా గత సంవత్సరంలో మనకు పాలకవర్గం లేదు కాబట్టి అప్పుడు ఇందిరమ్మ కమిటీలను వేసుకొని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు పాలకవర్గం ఉన్నది కాబట్టి మరి ప్రతి వార్డులో కూడా కౌన్సిలర్ ఉన్నది కాబట్టి కౌన్సిలర్లు అదే పూర్తి స్థాయిలో కౌన్సిలర్ల దృష్టికి తీసుకెళ్ళి చేస్తే అందరి లబ్ధిదారులకు కూడా సరైన న్యాయం అందుతుందని నా యొక్క కోరిక నేను అధికారులకు చెప్పడం జరుగుతుంది. మరి అంతేకాకుండా కూడా మరి గతంలో ఎవరైతే ఉన్నాయో అవే పనులు కూడా చేయడం జరుగుతుంది. అది మరి తీసుకెళ్ళాలి. మనము ఇప్పుడు 99 రోజుల ఒక ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ అని పెట్టడం జరిగింది. మరి మేము మన మున్సిపల్ జనరల్ ఫండ్ నిధుల నుంచి కూడా పెట్టుకోవడం జరుగుతుంది. మరి అంతేకాకుండా మనకు ఇప్పుడు గతంలో పట్టణ ప్రగతి నిధులు ఇవ్వడం జరిగింది. మరి దాంతో కూడా మన పట్టణాన్ని సుందరీకరణ తీర్చిదిద్దుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మనకు ఎందుకంటే మున్సిపాల్లో మీకు ఎలాంటి అధికారులకు అన్ని తెలుసు. మరి జనరల్ ఫండ్ అంటే మరి దాదాపు ఒక పట్టణము అభివృద్ధి చేయాలంటే ఎన్నైతే మీకు తెలుసు కాబట్టి మరి ఈ విషయం కూడా మనకు 99లో భాగంగా నిధులు రావాలని ప్రభుత్వ దృష్టికి కూడా అధికారులు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న నా 3వ వార్డు అక్క చెల్లెలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ మరి పూర్తి స్థాయిలో అధికారులు అనేటోళ్ళు మన ఇందిరమ్మ కమిటీలో వేసిన ఎవరికి కానీ అందరికీ పారదర్శకంగా ఈరోజు ప్రజాపాలన గ్రామసభలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే సెస్ అనే సమస్యను
రోజు ఈ ప్రభుత్వం బోర్డులో విలీనం చేద్దామని చెప్పని ఒక దుర్బుద్ధి కలిగింది. మేము ఈరోజు జిల్లాల గ్రామ పాలక వర్గానికి గ్రామ పంచాయతీలో అప్లికేషన్ ఇచ్చి, ఎందుకంటే ఈరోజు తెలంగాణకి తలమానికమైన సెస్ అనేది రైతులకు సులభంగా అందించే సేవలు, ఎప్పుడు అవసరం ఉన్నా ఒక ట్రాన్స్ఫర్ అవసరం ఉంటే ఒక రోజు 2 రోజుల్లో వచ్చే సేవలను ఈరోజు ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ నెల రోజులైనా పంట పొలాలు ఖరాబ్ చేద్దామని చెప్పని, ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులను ఇబ్బంది చేద్దామని చెప్పని కంకణం కట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. మేము వారికి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాము. సెస్ అనేది రైతులకు ఉపయోగపడే సంస్థ, రైతుల ద్వారా ఏర్పడిన సంస్థ కాబట్టి ఈ సంస్థను ఆల్రెడీ పాలకవర్గం ఉంది, పాలకవర్గం అయిపోకముందే మీరు దాన్ని డిజాల్వ్ చేద్దామని చెప్పని మీరు ఆలోచించి ఎన్పిటిసిలో కలుపుతామని చెప్పని సీఎండీ గారిని పంపించి ఈరోజు బోర్డులో విలీనం చేద్దామని చెప్పని మీరు రెన్యువల్ను ఆపడం జరిగింది. మేము రైతులను డిమాండ్ చేస్తున్నాము. మా రైతులకు సంబంధించిన యాజమాన్యం కాబట్టి సెస్ అనేది మీ ప్రభుత్వానికి సంబంధం లేదు. దాన్ని మా రైతులం మేమే, మా డబ్బు అది, మా కష్టార్జితం, మా డబ్బును మీ ప్రభుత్వంలో విలీనం చేసుకుని మీరేదో చేస్తాము అని మీరు చేయడం ఇది తగదు. మేము ఇలాంటి నిర్ణయాన్ని మీరు లైసెన్స్ను ఇవ్వకపోతే మేము రైతులందరం రోడ్డెక్కి ధర్నా చేస్తాం, పెద్ద ఆందోళనకు గురి చేసి మా సెస్ను మేము కాపాడుకుంటామని చెప్పని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇసుక వారంలో ఒక రోజు రావడంతో కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని ఏఐటీసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు సుభాష్ నగర్లోని కార్మిక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాణ కార్మిక సమస్యలపై మాట్లాడారు. ఇసుక పర్మిషన్ కోసం తీసిన డీడీలు సైతం వాపస్ ఇస్తున్నారని, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి నిర్మాణాలు ప్రారంభమైన తర్వాత ఒక్కసారిగా ఇసుక మొరంకు కట్టు రౌతుకు 2 ధరలు పెరగడంతో గృహ నిర్మాణదారులపై పెనుభారం పెరిగిందని రాములు అన్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక ట్రాక్టర్లు టిప్పర్లు కొన్నవారికి ఉపాధి లేక ఫైనాన్స్లు సైతం కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణమే ప్రతిరోజు ఇసుకకు పర్మిషన్ ఇచ్చి కార్మికులను గృహ యాజమాన్యంను ఆర్థిక భారం పడకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు ఆజ్ఞ వేణు, నాయకులు వడ్డేపల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సిరిసిల్ల ఏఐటీసీ భవన్లో ప్రధానంగా చూసుకున్నట్టుంటే భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు గతంలో మేము ఎన్నోసార్లు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది, లెటర్ పెట్టడం జరిగింది. కార్మికులు ప్రతిరోజు ఇసుకకు మొరానికి పర్మిషన్ ఇవ్వక కార్మికులకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయన్నప్పటికీ దాన్ని ఆలోచన చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఒకరోజు ఇచ్చి వారం రోజుల దాకా బంద్ చేయడం జరుగుతుంది. దాన్ని ఉసుకే వారం రోజులకు ఒకసారి ఇస్తే కూడా ఇంటి యజమానులకు కానీ ఇలా కాంట్రాక్టర్లకు కానీ ఇలా ఆ ఒక్కరోజు ఇచ్చినటువంటి ఉసుకే అధిక రేటుకు అమ్ముకోవడం జరుగుతుంది. ప్రధానంగా ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇండ్లను పెట్టడం జరిగింది. ఇలా ప్రైవేట్ ఇండ్లకు ఇంద్రమ్మ ఇండ్లకు ఇసుక అందాలంటే ఏదో వారానికి 1 రోజు 2 రోజులు అట్లా ఇచ్చినట్టుంటే ఉసుకే ఏ పనికి కూడా సరిపోవడం లేదు. వెంటనే మేము ఇలా ఆన్లైన్ అని పెట్టారు, మా ఊరు మా ఉసుకే, మా యాప్ ఉసుకే, ఈ పెట్టడం బాగున్నది కానీ అది ఎప్పుడు ఇస్తారు, దాన్ని ఇచ్చేది ఎప్పుడు? ఇలా ప్రధానంగా చూస్తే డీడీలు పాతగా కట్టినటువంటి డీడీలు ఆపోసి ఇస్తున్నారని చెప్పడం జరుగుతూ ఉంది ట్రాక్టర్ వాళ్ళు. ఇలా డీడీలు ఆపోసి ఇస్తే ఈ ఆన్లైన్ చాలా వచ్చేది ఎప్పుడు, ఆ ఉసుకి ఇచ్చేది ఇప్పుడు. ఈ ఆన్లైన్ చాలా మందం ఇప్పుడు ఇవి వచ్చేదాకా కూడా ఆ డీడీలు ఏవైతున్నాయో ఆ డీడీల ప్రకారంగా ఆ ఒక్క ట్రాక్టర్లకు ఉసికిచ్చి ఇలా ఇంటిలను కానీ ఇప్పుడు కార్మికులను కానీ ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి ఉన్నది. ప్రధానంగా మేము చెప్తా ఉన్నాం, గతంలో దాన్ని ఆలోచన చేయడం లేదు. ప్రధానంగా ఈ యొక్క ఇంద్రమ్మ ఇళ్లకు పూర్తి స్థాయిలో ఇండ్లు మొదలు పెట్టిన కాడికెళ్ళి ఒకటేసారి ఇండ్లు ఇచ్చే వరకు ఏమైంది కదా అంటే ఇలా 9,000 కట్ అవుతున్నది, 18,000 19,000 కొట్టి కొన్నటువంటి పరిస్థితి. మీరు ఇచ్చే 5 లక్షలకు ఇలా అధిక బేరం ఇంటి యజమాని అనేది ఎంత పడుతుందని చెప్పేసి మేము ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీ అడుగుతా ఉన్నాం. వెంటనే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మిక 44 చట్టాలను పెనుభారం మోపుతూ కార్మికులకు ఒక హక్కులను కూడా కాలరాత రాస్తున్నటువంటి పరిస్థితి. ఇలా మేము కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం. ఇలా కార్మికులకు అందుబాటులోకి తెస్తా ఉన్నాం, కార్మికులకు అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వం అన్న ప్రభుత్వం ఇలా ఈ యొక్క కార్మికుల 44 చట్టాలను 4 కోడ్లుగా రూపొందించి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానంలో కార్పొరేట్ శక్తులకు మద్దతుగా మారినటువంటి పరిస్థితి. వెంటనే 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలి, 44 కార్మిక చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు మెరుగుపరిచే విధంగా చూడాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ లైసెన్స్ పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలస్యంపై బీఆర్ఎస్ నేత కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి మాట్లాడారు. సెస్ లైసెన్స్ గడువు మార్చి 31తో ముగిసినా ఇప్పటి వరకు పునరుద్ధరణకు జరగకపోవడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం నెలకొందని వినోద్ కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెస్ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. ఇటీవల ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ సిరిసిల్ల పర్యటనను ప్రస్తావిస్తూ సెస్ ను ఎన్డీపీడీసీఎల్లో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. సుమారు 56 ఏళ్ల చరిత్ర కలిగిన సెస్ ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. పవర్లూమ్ పరిశ్రమ వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తూ సిరిసిల్ల అభివృద్ధికి పునాది వేసిందని వివరించారు. సెస్ లో అవినీతి నష్టాలున్నాయనే ఆరోపణలు ఖండించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వమే సెస్ కు సుమారు 700 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని వెల్లడించారు. గతంలో పలు ముఖ్యమంత్రులు సెస్ ను రద్దు చేయాలని ప్రయత్నించినప్పటికీ దాని ప్రాముఖ్యతను గుర్తించి కొనసాగించారని వినోద్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి సెస్ లైసెన్స్ ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సెస్ ను కాపాడుకునేందుకు అందరూ కలిసి జేఏసీగా ఏర్పడి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, చల్మెడ లక్ష్మీ నరసింహారావు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నేళ్ల నుండో మనము ఇటువంటి ఒకరోజు వస్తుందని ఊహించి అనేక సందర్భాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, రాజకీయ పార్టీలు ఏదైనా కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ కానీ, వీళ్ళందరికీ కూడా సహకార విద్యుత్ సరఫరా సంఘం సిరిసిల్ల దీని గొప్పతనం గురించి చెప్తూ దీన్ని కాపాడుకుంటూ 66 సంవత్సరాలు, ఇవాళ 1970లో భారతదేశంలోనే ప్రప్రథమంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఆనాడు దేశవ్యాప్తంగా 5 ఇటువంటి సొసైటీలను తీసుకొచ్చి ఒక ఎక్స్పెరిమెంట్, దీని ద్వారా విద్యుత్తీకరణ స్పీడ్గా జరుగుద్ది, వ్యవసాయానికి ఇది ఉపయోగపడుతుంది. ఎక్కడైతే ప్రాజెక్టులు లేవో, ఎక్కడైతే నీళ్ళ కొరత ఉన్నదో అటువంటి ప్రాంతాలను ఎంచుకొని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇవాళ ఏదైతే అయిందో ఈ సిరిసిల్ల ప్రాంతానికి ఆనాడు ఎంచుకొని ఇక్కడ అందరూ కూడా వ్యవసాయం బావుల మీదనే ఆధారపడి బతుకుతూ ఉన్నారు, జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని తీసుకురావడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా ఆనాడు 70లోనే ఒక సంవత్సరంలోనే 2 సంవత్సరాల్లోనే దేశవ్యాప్తంగా సగం దేశం అంధకారంలో ఉన్న సిరిసిల్లలో ఈ ప్రాజెక్టు ద్వారా వెలుగులు నింపి అమెరికన్ ఎయిడ్తో ఆనాడు పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రాజేశ్వరరావు గారు కానీ, అలాగే జె నరసింహరావు గారు కానీ, పార్టీలు వేరైనా ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయే క్రమంలో అనేక పర్యాయాలు, అనేక విషయాల్లో వాళ్ళు దీన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో దీనికి ఆదరణ దొరికే విధంగా ఆనాడు వాళ్ళ పనితీరు ఉండింది. తదుపరి ఈ ప్రాజెక్టులు చేస్తున్న తీరును, సహకార రంగంలో సహకార వ్యవస్థ ప్రజానికానికి అందుబాటులో ఉండి స్వయం పాలన చేసుకున్నట్టయితే, స్వయం ప్రతిపత్తి గల సంఘాలు స్వయం పాలనతో మంచి సేవలు అందించాలనే ఒక ఆలోచన ఆనాడు ఏదైతే కలిగిందో దాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో వీళ్ళ పనితీరు గమనించి ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇంకో 100 సొసైటీలను కూడా దేశవ్యాప్తంగా చేసుకోవడం జరిగింది. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే దీని ద్వారా ఫలితాలు బాగా వచ్చినాయి, మంచిగా ఉన్నది. కాబట్టి దీన్ని ఇంకా విస్తరింపజేయాలనే ఆలోచనతోనే ఆనాడు ప్రభుత్వాలు పనిచేసినాయి. కానీ క్రమేణా ఇవాళ రోజు అన్నిట్లో కూడా రాజకీయాన్ని పులిమి, ప్రతి విషయంలో కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేసి మంచిగా పనిచేసే సంఘాలు ఇవాళ రోజు మనం గమనించవలసిన అవసరం ఉన్నది. గౌరవ బీఆర్ఎస్ పార్టీ గౌరవ ప్రజాప్రతినిధులు, అట్లాగే పార్టీ నాయకులు, మా కుటుంబ సభ్యులైన కార్యకర్తలందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. నిన్నటి రోజున సిరిసిల్ల ప్రాంతానికి గుండెకాయ లాంటి
సెస్ విద్యుత్ సంస్థని స్వాధీనం చేసుకొని పరిపాలనలో భాగంగా ఎన్పిడిసిఎల్ ద్వారా సేవలు అందిస్తామని చెప్పేసి ఎన్పిడిసిఎల్ సిఎండి గారు వచ్చి సెస్లో అధికారికంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి సెస్ కార్యకలాపాలన్నీ కూడా ఎన్పిడిసిఎల్ ద్వారా జరుగుతాయని చెప్పేసి ఒక ప్రకటన చేసిండ్రు. తెలంగాణలో గల ఏకైక సంస్థ, సహకార రంగంలో నడిచే విద్యుత్ సంస్థ సెస్ అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారిన రైతులకు అందుబాటులో ఉండి, అట్లాగే ప్రధానంగా సిరిసిల్ల హెడ్ క్వార్టర్ చుట్టుపక్కల టెక్స్టైల్ రంగం కూడా ఉన్నది కాబట్టి నేతన్నలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న, నిజంగా కూడా ఒక సేవా సంస్థనే, విద్యుత్ సంస్థ అయినప్పటికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఈఆర్సీ ప్రకారం, రెగ్యులేటరీ కమిషన్ నిబంధనల ప్రకారం, ఎన్పిడిసిఎల్ నిబంధనల ప్రకారమే నడిచినప్పటికీ సెస్ అనగానే అక్కడ రైతులకు కావచ్చు, వ్యవసాయదారులకు కావచ్చు, నేతన్నలకు కావచ్చు, చిన్న కుటీర పరిశ్రమలు నడిపించుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ సంస్థ మాది, మేము వినియోగదారులం, మేమందరం కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఈ సహకార సంస్థ విద్యుత్ పరంగా మాకు సేవ చేయడానికి, మేము చేస్తున్న ఈ వృత్తి పనుల్లో తోడ్పాటును అందించడానికి ఉంది. ఇది మాది సంస్థ అనే భావన సిరిసిల్ల ప్రాంత ప్రజలకు ఉండేది. ముఖ్యమంత్రులు మారినా, ప్రభుత్వాలు మారినా సంస్థను బలోపేతం చేసే దిశగా, ప్రజా ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా రైతుల నుంచి కానీ, నేతన్నల నుంచి కానీ, ఇతర సంస్థల నుంచి కానీ విద్యుత్ పరంగా ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి లోటుపాట్లున్నా కానీ వారి సమస్యలను స్వీకరించి గ్రామస్థాయి వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, ఎంపీటీసీ గారు కావచ్చు, అట్లాగే మండల పరంగా కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీపీలు కావచ్చు, మండలానికి ఒక డైరెక్టర్ను వినియోగదారు ఆగే గారు, అదేవిధంగా రవీంద్రరావు గారు చెప్పడం జరిగింది. నేను క్లుప్తంగా 2-3 విషయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. సెస్ ఉందా లేదా, అది స్పష్టత కావాలని చెప్పి ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం అడుగుతున్నారు. చాలా ఆందోళనలో ఉన్నారు ప్రజలు. మా సెస్ మాకుందా లేదా, ఎందుకు ఉందా లేదా అని ఈ డౌట్ ఎందుకు ప్రజలకు వచ్చిందంటే, నిన్న సిఎండి వరుణ్ రెడ్డి గారు వచ్చి ఒక పత్రికాముఖంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక వ్యాఖ్యానం చేశారు. ఇది ట్రాన్సిషన్, అంటే మార్పు జరుగుతున్న సందర్భంలో ఒక ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంది. సెస్ డైరెక్టర్సు, చైర్మను, అది కోఆపరేటివ్ సిస్టము, వాళ్ళు ఎన్నికల్లో గెలిచారు కాబట్టి వాళ్ళని మేము ముట్టుకుంటలేమో అన్నాడు. మరి ముట్టుకున్నప్పుడు ఎందుకు వచ్చిండు ఆయన ఇక్కడికి అనేది నా ప్రశ్న. ఏ స్థాయిలో వచ్చిండ్రు మీరు, ఎందుకోసం వచ్చిండ్రు అనేది ప్రజల ప్రశ్న. ఎన్పిడిసిఎల్ సిఎండిగా వచ్చారు, ఎందుకు వచ్చిండ్రు? సెస్ రద్దయింది, ఇది మేము టేక్ ఓవర్ చేస్తామని చెప్పి వచ్చిండా? అలాంటి స్టేట్మెంటు వస్తుందని నేను అనుకున్నా, కానీ అట్లాంటివి ఇవ్వలేదా వారు. ఇది ట్రాన్సిషన్. ఏం ట్రాన్సిషను? సెస్ నుండి ఎన్పిడిసిఎల్కి పోతుందా? ఏది క్లారిటీ రావాలి. ఎస్, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నది అని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసినాము, సెస్ లేదు. ఇక్కడ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న కన్జ్యూమర్స్ అందరూ కూడా ఇంకా సెస్తో సంబంధం లేదు, ఇది ఎన్పిడిసిఎల్లో కలిపినము అని చెప్తాడా? చెప్పలేదు. కాబట్టి అలా నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2 మంత్రులు, ఒకరు బట్టి విక్రమార్క గారు ఎలక్ట్రిసిటీ అంటే పవర్ మినిస్టర్, కోఆపరేటివ్ మినిస్టరు తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి వాళ్ళిద్దరూ ఏమనుకున్నారు? మీరిద్దరు అనుకొని సెస్ కోఆపరేటివ్ మూవ్మెంట్ను మేము రద్దు చేస్తున్నాం. సిరిసిల్ల రాజన్న జిల్లాలో 2 నియోజకవర్గాలు, ఒకటి వేములవాడ, ఒకటి సిరిసిల్ల, రద్దు చేస్తున్నాము, ఇంకా లేదు అని చెప్పినా ప్రజలకు ఒక అర్థమవుతుంది.
అటు కాకుండా ఇటు కాకుండా ఎప్పుడు ఏందో నాకు అర్థమవుతలేదు. అంటే ధైర్యం లేదా, లేకపోతే మోసం చేయదలుచుకున్నారా? క్లారిటీ కావాలి. నేను ఐఎమ్ ఆస్కింగ్ లీగలీ క్వశ్చన్ అడుగుతున్నా. నేను క్లారిటీ కావాలి. మొత్తం లోతుగా పరిశీలిస్తే ఏమర్థమైంది? మొన్న 31వ తారీఖు వారికి లైసెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. సెస్కి లైసెన్స్ రెన్యూ చేయలేదు. లైసెన్స్ రెన్యూ చేయలేదు కాబట్టి కన్జ్యూమర్స్కు, వినియోగదారులకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను వచ్చినా అని చెప్పి ఎన్పీడీసీఎల్ సిఎండి గారు వరుణ్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే మళ్ళా లైసెన్స్ ఇస్తారా ఇయ్యారా? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మళ్ళీ ఎన్పీడీసీఎల్ వెళ్ళిపోతుందా సిరిసిల్లకి వెళ్ళి? ఇది క్లారిటీ కావాలి. ఇప్పుడు ఈరోజు మా పార్టీ తరఫున మేము ఎందుకు అడుగుతున్నామంటే, ఈ సెస్ కోఆపరేటివ్ మూవ్మెంట్లో వచ్చిన దాని గురించి చాలా మంచి వివరణ రవీంద్రరావు గారు ఇచ్చారు. ఇంకో మా అమ్మమ్మ ఊరు ఈ నాగారం, కొండ్రాపేట మండలం. నేను 3వ తరగతి 4వ తరగతి చదువుతానా. ఇది మా అమ్మ. పౌర్ణమి హనుమాన్ జయంతి సందర్భంగా తంగలపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలతో అభిషేకాలు, విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ, స్వామివారి ఉత్సవమూర్తులకు పల్లకిలో గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా నిర్వహించారు. తంగలపల్లి క్షేత్ర పాలకుడైన శ్రీ పవనసుత ఆంజనేయ స్వామికి అభిషేకం, అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. శ్రీరామ గోవింద నామ జపాలు చేస్తూ భక్తులు పల్లకి సేవ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వతో వృత్వాం అత్యధిష్ఠదశాంగులం పురుషైరేదగుం సర్వం యద్భూతం యత్సవ్యం కృతాముతత్వశేషానః యథన్నేనాతిరోహతి ఏతామానస్య మహిమాన్ అథోధ్యాయాగుష్య పురుషః పాదౌస్య విశ్వభూతాని బ్రాహ్మణో వై సర్వా దేవతాః ఘనగతిం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుపురుషః సహస్రాక్షः సహస్రపాద్ సభోవిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠదశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యత్సర్వవ్యం ఏధామాస్య మహిమాన్ అథోధ్యాయాగుష్య పురుషః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిరిసిల్ల పట్టణంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు, భక్తుల ప్రత్యేక పూజలు, యజ్ఞాలు, అన్నదాన కార్యక్రమాలు. వార్డు సభల్లో, గ్రామ సభల్లో సెస్ విలీనంపై వినతి పత్రాలు. ఇసుక కొరతతో ఇంటి నిర్మాణాలు ఆగిపోతున్నాయని వెల్లడించిన ఏఐటీసీ నాయకులు. సెస్ లైసెన్స్ రెన్యువల్ జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ టీఆర్ఎస్ నేతలు. తంగలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, భక్తుల గిరి ప్రదక్షిణలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.